శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమమ్మ సులాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. మహాభారతం అంతర్గత ధర్మతత్వ ఉపాఖ్యానములు చిత్సుఖానంద రసలంయ వచన సుధ బ్రహ్మశ్రీ సరిపిల్ల వెంకట సుబ్రహ్మణ్య స్వామియాజీ గారు రాసిన దాంట్లో వచ్చి ఇప్పుడు ఎపిసోడ్ 7 చెప్పుకోవాలి. పుత్రోత్పత్తి ప్రశంస. 6లో ఏం చెప్పుకున్నామంటే ప్రాణులు వధించేవాడు, మాంసం కొనేవాడు, మాంసం విక్రయించేవాడు, మాంసం చేయవాడు, మాంసం వడ్డించే వాళ్ళందరికీ ఘాతకులుగా పరిగణించబడతారని సమాధర్మశాస్త్రం చెప్పింది అని చెప్పుకున్నాం ధర్మోపదేశం. ఇప్పుడు పుత్రోత్పత్తి ప్రశంస. మానవులకు జన్మతోనే 3 రుణాలు సంభవిస్తాయి. దేవతలను ఆరాధించడం చేత దేవరుణము, స్వాధ్యాయం చేయడం చేత ఋషులను తీరును, పితృలను మాత్రం సంతానము కనుగొనడం చేత ముఖ్యంగా పుత్రోత్పత్తి తీరును. పుత్రోత్పత్తి యొక్క ఆవశ్యకతను వివరించుతూ మహాభారతమునందు ఒక ఉపాఖ్యానం చెప్పబడింది. పూర్వము జగత్కారుడను మహర్షి ఉండెను. అతడు యాయవారంలో శ్రేష్ఠుడు. ఏ గ్రామమందును ఒక్క రాత్రి కన్నా ఎక్కువ నిలవక నిత్యము సంచరించు నియమం కలవారిని యాయవారులు అందరు. అంతేగాక జగత్కారుడు ధర్మజ్ఞుడు, జితేంద్రియుడు, ఓతురతస్కుడు. అతడు తీర్థయాత్ర చేయొచ్చు కేవలం వాయుభక్షకుడుగై అన్నశన వ్రతములతో దేహమును శుష్కింపజేసుకుంటూ ఉండేవాడు. అతడు కనురెప్పపాటు వేయక నిద్రను కూడా జయించాడు. ఇట్టి తపోదీక్షతో అగ్నితేజ సంపన్నుడు అయ్యాడు. ఒకనాడు అతడు గోతిలో తలకిందులుగా వేలాడుతూ ఉన్న కొందరు దివ్య పురుషుల్ని చూశాడు. వారిని సమీపించి, మహాత్ములారా, మీరెవరు? ఏ కారణం చేత గోతులో తలకిందులుగా పడి ఉన్నారు? ఎలుకలు ఎత్తుకుపోయిన గడ్డి బొమ్మల వల్ల మీ రూపాలున్నాయి. దీనికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అంతటా ఆ దివ్య పురుషులు జగత్కారంతో ఇట్లంది: సౌమ్యుడా, మేము కఠోర వ్రతములను ఆచరించిన యాయవార మునులము. ఇప్పుడు మా వంశపరంపర నశించబోతున్నది. కావున ఈ భూతలంపై తలకిందులుగా వేలాడుతూ ఉన్నాం. మా వంశమునందు జగత్కారుడని వాడు ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఆ ఒక్కడు కూడా అనశన వ్రత దీక్షా తత్పరుడై వివాహమాయుటకు విముఖతగా చెంది ఉన్నాడు. ఇక మా వంశ పరంపర నిలచుట అసంభవం తలంచి ఈ గోతులో వేలాడుతున్నాం. మా వంశాంకురము సజీవుడై భూతలమునందు ఉండి మేము మాత్రము అనాథులమైతే. సాధు శిరోమణి, నీవెవరు? మా దయనీస్థితిని పరికించి ఆత్మబంధువులే శోకించున్నావు. అంతట జరత్కారుడు వారితో, మహాత్ములారా, నేనే మీ వంశాంకురమైన జరత్కారుడను. మీరు నా పూర్వజులకు పితృగణము వారిగా తెలుసుకుంటుని మిమ్మల్ని ఏ విధంగా సేవించవలనో ఆజ్ఞాపించడు అన్నాడు. అప్పుడు జరత్కారుని పూర్వజులు మహదానంతో, నాయన, నీవు మన వంశమును వృద్ధి చేయము. ధర్మ పరిరక్షణకై నీవు తప్పక వివాహమాడి పుత్రోత్పత్తి గావించుము అనేది. అంతేగాక సనాతన ధర్మమును జగత్కారులకు ఈ విధముగా ఉపదేశించింది: నా ధర్మ పాలైన స్థాత నా తపోభి సంసంచితై తాం గతిం ప్రాప్నువంతిహ పుత్రిణోయాం వ్రజంతివై. వత్స, జగత్కారు, నీవు పుత్రవంతులు కమ్ము. ఏ అంత తపస్సు చేసిన ఈ లోకములు పుత్రవంతులు పొందు ఉత్తమగతులు తపస్సు పొందజాలడు. మా హితవు నాలకించి పుత్రోత్పత్తి గావించి నీ పితరులకు మమ్మల్ని ఉద్ధరించు అనేది. జగత్కారుడు తన పూర్వజుల హితవును ఆలకించి, పితామహులారా, నేను ధన సంచయమును కానీ పత్నిగ్రహణము కానీ చేయక సుఖభోగ వర్జితునై యావజ్జీవ పర్యంతం తపస్సు చేయుటకు పూనుకొట్టిన. కానీ నా పితరులకు మీరు కోరినందున వివాహమాడి పుత్రోత్పత్తి గావించడం. నేను వివాహమాడు కన్య కూడా జగత్కారి అని పేరు ప్రసిద్ధి చెంది ఉండవలను. జగత్కారుని దేహము స్థూలముగా కారుగా నుండి నల్లగా ఉండేది. అతడు తపస్సు తన దేహం క్షీణింపచేయక జర చేసుకున్న చేత ఆ జలత్కారులను పేరు ప్రసిద్ధి చెందిన. తన వల్లనే తాను పెండ్లి ఆడబో కన్య కూడా మహా తపస్సుని అయి ఉండవలనని అభిప్రాయం. అంతేగాక నేను పెండ్లి ఆడబో కన్య నాకు భిక్షగా లభించవలను. యాయవా నియమం గలవాడు ఒకటి చేత భిక్షగా లభించిన కన్యను వివాహమాడించు తన పూర్వప్రతిజ్ఞకు భంగము కలగకుండాలని అభిప్రాయం. కాబట్టి అట్టి కన్యను వివాహమాడి పుత్ర ఉత్పత్తిని గావించదును. ఆ పుత్రుడు మిమ్మల్ని ఉద్ధరించును. కావున మీరు ఈ గోతులందు వేలాడటం మానేసి సనాతన స్థానమందు ప్రసన్నులై నిరీక్షించుడు అన్నాడు. అటు పిమ్మట జరత్కారుడు అనేక దేశం తిరిగాడు. ఏ ఒక్కరు అతనికి కన్యను భిక్ష నీయకుండిది.
ఒకనాడతడు తన పితరులకు ఇచ్చిన వచనమును స్మరించుకుని ఒకచోట నాకు ఒక కన్యను భిక్షగానిడు అని ముమ్మారు మెల్లగా పలికి అర్థించాను. ఇంతలో వాసుకి నాగరాజు తన చెల్లెలను కొని వచ్చి, మహాత్మా, ఈ కన్యను భిక్షగానెత్తుతున్నాను అని పలికాను. జగత్కారు ఆ కన్యను భిక్షగా స్వీకరించటకు సంశయించుతూ వాసుకితో, నాగరాజా, ఈ కన్య పేరేమి? సత్యం పలుకుమని. అప్పుడు నాగరాజు వాసుకి జగత్కారినితో, మునివర్య, నా చెల్లెలు ఈ లోకంలో జగత్కారి అని పేరు ప్రసిద్ధి చెందింది. ఈమెను చిరకాలం నుండి సురక్షితంగా పెంచుతుని నీకు భిక్షగా నీదలచి స్వయంగా తెచ్చింది. బ్రాహ్మణోత్తమ, ఈమెను భిక్షగా స్వీకరించి నీ ప్రియ భార్యగా చేసుకొను. ఈ విధంగా నాగరాజు వాసుకి తన చెల్లెలు జగత్కారిని శాస్త్రీయ విధితో దానమనర్చం. జగత్కారులకు ఆమెందు ఆస్తికుడు పుత్రుడు కలిగిన. ఆస్తికుడు జనమేజీని సర్పయాగమును మాన్పించి నాగులను రక్షించిన. వేదాంగ పారంగతులైన మాతాపితృవంశంలో వారిని ఉద్ధరించాడు. అతడు కూడా సంతానోత్పత్తి గావించి పితృరుణ విముక్తుడు అయ్యాడు. అలాగే చిన్న చిన్న ఎపిసోడ్స్ కింద చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడితో విరామం ఇచ్చేద్దాం. స్వస్తి.